చెట్టుకు వచ్చేసి 80-90 కాయ ఉంది. నువ్వు ఆ చెట్టు అనేది చూసుకో చేను మొత్తముగా ఇక్కడ చూడు ఈ చెట్టు కొని 80-90 కాయ చెట్టుకు చూసుకో ఆ చెట్టు కన్నా కానీ అన్న ఇది ఒక్క చెట్టే, ఒక్కో చెట్టుకి 5 పంగలు వచ్చినాయి. 5 పంగలకి కొమ్మల సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చేసినాయి. పక్క చేనులో కొద్ది సార్ నన్ను మందులు అయితే తక్కువ కొట్టినాను సార్, బాగుంది. పురుగు కానీ దోమ కానీ నల్లి కానీ ఏం లేదు, బాగుంది సార్. వాళ్ళు 5-6 మందులు కొట్టినా కూడా నన్ను 3 సార్లు కొట్టినాను సార్ మందు. ఇది అన్న ఇది 90 రోజుల పంట, నేను 4 బాటిల్ స్ప్రే చేసినాను. దోమ పూట గింపూట ఏం లేదు, చెట్టు నాకు బాగుంది. పత్తి బాగా వచ్చేదే, తల లావు ఉంది, చేతికి లాగితే స్మూత్గా మెత్తగా వస్తుంది. నాకు కింద నుంచి చూసుకోండి, మొత్తం కింద నుంచి పై వరకు కాయలే ఉన్నాయి, ఇంకా పైన కూడా పూత ఉంది. ఇది ఖచ్చితంగా 18 క్వింటాలు 20 క్వింటాలు పక్కా వస్తాయి నాకు. పత్తి అయితే నవరత్న బాగుంది, పీక్కోవడానికి కూడా బాగా వస్తుంది. పత్తి వచ్చి గొగ్గె కూడా లేదు, బాగా నీట్గా పగులుతుంది. ఒక తొలలో 8 నుంచి 9 గింజలు ఉన్నాయి, అది కాక బరువు ఎక్కువ ఉంది. పత్తి కూడా లావు గుబ్బ బంగారం లెక్క ఉంది. చేను మొత్తం ఇట్లే ఉందన్న, ఒక్కో చెట్టుకి 80-90 కాయలు కన్ఫామ్ ఉంటాయి. నేను వేసింది నవరత్న, నాకు నచ్చింది. ఇది మా ఊర్లోనే వేసినారు, ఇది నవరత్న విత్తనం అని. ఒక 100 ఎకరాలు పైన వేసినారు. పంట మాత్రం బాగా హైలైట్ వచ్చింది అన్న.